నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో పర్యటిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో మహాత్మునికి నివాళులర్పించారు. అనంతరం మౌన దీక్ష చేశారు. సేనాని పిలుపు మేరకు మీటింగ్ హాల్ కి నేతలు చేరుకున్నారు. మౌన దీక్ష తర్వాత కృష్ణా జిల్లా నేతలతో సేనాని సమావేశమయ్యారు. సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్ధం చేయడం ఎలాగో ప్రపంచ మానవాళికి ఆచరించి చూపించిన మహాత్ముడు మన గాంధీజీ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మహాత్ముడి బాటలోనే నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వారు నడిచారని, మన దేశ స్వాతంత్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని వేర్వేరుగా చూడలేమని పవన్ కళ్యాణ్ ఓ లేఖలో పేర్కొన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీని పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు. బ్రిటిషర్ల లక్షణాలు పుణికిపుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సత్యమేవ జయతే పేరిట టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లోనే చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. మరోవైపు రాజమండ్రిలోని కోరుకొండ రోడ్ క్వారీ ఏరియాకు చేరుకున్న భువనేశ్వరి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరానికి చేరుకుని నిరాహార దీక్షను ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. గుంటూరుతో పాటు నెల్లూరు, తిరుపతి, పొన్నూరు, చీమకుర్తి, శ్రీకాకుళం జిల్లాలో తనిఖీలు చేశారు. గుంటూరులోని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి రాజారావు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. రాజారావుకు చెందిన ప్రజా వైద్యశాలకు తెల్లవారుజామున వచ్చిన ఎన్ఐఏ అధికారులు మావోయిస్టులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. రాజారావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా మహానంది ప్రసాదం తయారీ కేంద్రంలో భారీగా సరుకుల గోల్మాల్ జరిగింది. 4,30,000 రూపాయల విలువగల సరుకుల తేడాను ఈఓ చంద్రశేఖర్ రెడ్డి గుర్తించి వెంటనే చర్యలు చేపట్టారు. ప్రసాదం తయారీ కేంద్రం సీనియర్ అసిస్టెంట్ నీలకంఠరాజును సస్పెండ్ చేశారు. ఈ సరుకుల గోల్మాల్పై విచారణకు ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బండారు సత్యనారాయణమూర్తికి 41A నోటీసులు వచ్చి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. పోలీసుల చర్యలకు నిరసనగా బండారు సత్యనారాయణరావు ఇంట్లోని దీక్షకు దిగారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ గంధం నరేంద్ర మరణించాడు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం నరేంద్ర మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరేంద్ర మృతదేహాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సందర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతి చెందిన కానిస్టేబుల్ నరేంద్ర కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీనిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వైసీపీ టీడీపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో జనసేన సీనియర్ నేత డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో 100 మంది అగ్నికుల క్షత్రియులు జనసేన పార్టీలో చేరారు. వీరిలో టీడీపీ అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుత రాజకీయాలు నచ్చక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం, ఆశయాలు నచ్చి ఈ పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్య నేతలు వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాక్షస పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని జనసేన సీనియర్ నాయకుడు రాపాక రమేష్ పిలుపునిచ్చారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేష్ దీక్షకు దిగారు. నిరాహార దీక్షలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సందర్భంగా భువనేశ్వరి కూడా దీక్ష చేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు దీక్ష చేశారు. ప్రకాశం జిల్లాలో పౌర హక్కుల నేతల ఇళ్లలో జరుగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పౌర హక్కుల నేతల ఇళ్లలో సోదాలు చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు దుడ్డు వెంకట్రావు, సతమావులూరికి చెందిన పౌర హక్కుల నేత శ్రీనివాస్ ఇళ్లలో గంటల పాటు సోదాలు జరిగాయి. వారిద్దరి ఇళ్ల నుంచి విప్లవ సాహిత్యం, డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ కార్యాలయంలో జరిగే విచారణకి హాజరు కావాలని ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు.
అనంతపురంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు కలకలం రేపాయి. సింగనమల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీరాములు ప్రజా చైతన్య ఉద్యమాల కోసం పలు రచనలు చేశారు. ఉపాధ్యాయుడు ఎరుకుల శ్రీరాములు ఇంట్లో నుంచి ఎవరిని బయటికి రానివ్వకుండా ఎన్ఐఏ సోదాలు చేసింది. అయితే ఎన్ఐఏ అధికారులు తమ ఇంట్లో సోదాలు చేశారని, మావోయిస్టులతో సంబంధాలున్నాయని అడిగారు. శ్రీరాములు తెలిపారు. ఇక ఈ నెల 6న హైదరాబాద్లో ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని నోటీస్ ఇచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం రోడ్లోని పసుపులేరు బ్రిడ్జి వద్ద ఓ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మరణించగా 2 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా బేతంచెలలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలోని మృతి చెందారు. బేతంచెలలోని రైల్వే ట్రాక్పై ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని ఇమ్రాన్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెద్దాపురంలో గాంధీ జయంతి వేడుకలకు జనసేన నాయకులు నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు పెద్దాపురం మెయిన్ రోడ్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ భావితరాలకు కూడా గుర్తుండిపోయే వ్యక్తి అని రామస్వామి కొనియాడారు. గాంధీజీని భావితరాల వారు ఆదర్శంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ గాంధీజీ బాటలో నడవాలని తుమ్మల రామస్వామి కోరారు. పెదకాకాని మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన శాంతియుత నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు పొన్నూరు, పెదకాకపాలెంలోని టీడీపీ నిర్వహించిన కొవ్వొత్తుల నిరసన ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. 41A నోటీసులకు నరేంద్రకు ఇచ్చారు. దీంతో పోలీసులకు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీస్ స్టేషన్ వద్ద ధూళిపాల నరేంద్ర బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తాము దీక్ష చేసి తీరుతామని ధూళిపాల నరేంద్ర ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఉన్నది జన సైనికులు కాదని, సైకిల్ సైనికులని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నిజంగా నిజాయితీ పరుడే అయితే అవినీతి పరుడైన చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు దోచుకున్న దాంట్లో పవన్ కళ్యాణ్ కు వాటా ఉంది కాబట్టి టీడీపీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అక్రమాలతో మునిగిపోయిన టీడీపీని పవన్ ఎందుకు కాపాడాలని చూస్తున్నారని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చంద్రదండు ప్రకాశం నాయుడు ఆధ్వర్యంలోని న్యాయమా ధర్మమా, ఎక్కడ మీరు ఎక్కడ రైతు అంటూ వేషధారణలో నిరసన తెలిపారు. సీఎం జగన్ మొత్తం వ్యవస్థలని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో నారా భువనేశ్వరి చేపట్టిన దీక్షకు మద్దతుగా పాత గాజువాక జంక్షన్లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు మీద పెట్టిన కేసులని కొట్టివేయాలని జనసేన టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కర్నూలు కలెక్టరేట్ దగ్గర గాంధీ విగ్రహానికి జనసేన నాయకులు చింతా సురేష్ బాబు నివాళులర్పించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజల స్వేచ్ఛా వాయువులను హరిస్తుందని జన సైనికులు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని జన సైనికులు గాంధీని కోరారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నారా భువనేశ్వరి చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంఘీభావం తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అయ్యన్న సతీమణి పద్మావతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణంలో మద్దతు దీక్ష చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా చంద్రబాబుని అరెస్ట్ చేయడం దారుణమని అయ్యన్న పాత్రుడు అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి 160 సీట్లు సాధిస్తుందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి తన గోతిని తానే తవ్వుకున్నారని రవీంద్రారెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీఎంతో పాటు ఆయన సతీమణి కూడా జైలుకు వెళ్తారని రవీంద్రారెడ్డి హెచ్చరించారు. రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని త్వరలో తరిమేసే రోజులొస్తాయని తెలిపారు. విజయవాడలోని అడ్వకేట్ టి ఆంజనేయులు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. దాదాపు గంటకు పైగా అధికారులు సోదాలు నిర్వహించారు. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ప్రజా సంఘాలపై దాడులు చేస్తున్నారని అడ్వకేట్ టి ఆంజనేయులు ఆరోపించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పోలీసులు వ్యవహరించడానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఎన్ఐఏ అధికారులు ఇల్లు మొత్తం సెర్చ్ చేశారని, బుక్స్, సెల్ ఫోన్స్ సీజ్ చేశారని తెలిపారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణకు మరోసారి ఏపీసీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు విచారణకు హాజరు కావాలని నోటీసులో సీఐడీ ఆదేశించింది. బుధవారం సీఐడీ ఆఫీసులో హాజరు కావాలని వాట్సాప్ ద్వారా అధికారులు నోటీసులు పంపించారు. కడపలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ జనసేన నాయకులు మౌన దీక్ష చేశారు. అయితే దీక్ష చేస్తున్న స్థలం వక్ఫ్ బోర్డు స్థలమని పోలీసులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీక్షా స్థలాన్ని మరొక చోటుకు మార్చుకోవాలని సూచించారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. గాంధీ జయంతి రోజున కడపలో ప్రజాస్వామ్యానికి ప్రతిపక్ష పార్టీలకు విలువ లేకుండా పోతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. దీక్షను భగ్నం చేయాలని చూస్తే సహించేదే లేదని హెచ్చరించారు.